బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ఊసరవెల్లి కదా రంగులు మార్చినట్టు రాజకీయాల్లో రాజకీయ నాయకులు మాట మార్చడం, పార్టీ మారడం సర్వసాధారణం. ఇప్పుడు మమతా బెనర్జీ ప్లేటు ఫిరాయించింది, పూర్తిగా మారిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఇంకొక 4 అంశాలు చేయబట్టి ఈమె పూర్తిగా మారిపోయిందనే చర్చలు అయితే నడుస్తుంది. సో మరి ఏమైంది? పుష్కన బీజేపీలో ఇట్లా కలుస్తుందా? అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంది? సో అనే చాలా విషయాలు అయితే ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమతా బెనర్జీ ప్రవర్తన పట్ల, అక్కడ ఉన్నటువంటి పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అటు టీఎంసీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎత్తుకు పై ఎత్తేస్తూ ఎవరు నెగ్గాలా అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతం మమతా బెనర్జీ తన పంతా మార్చుకుంది. రాజకీయంగా పూర్తిగా తను మారిపోయినట్టయితే సూచనలు కనిపిస్తున్నాయి. సో మరి ఏంది ఆ మార్పు? ఏమైందంటే ఈమె తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. సో దాంట్లో ముఖ్యంగా ఎవరైతే టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కబీర్ ఉన్నాడో, హుమాయూన్ కబీర్, సో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి ఎందుకు చేసిందంటే, ఇప్పుడు గతంలో ఈ కబీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అప్పట్లో ముర్సిదాబాద్ లో 70% పీపుల్ ముస్లింలే ఉంటారు, 30% ఓన్లీ హిందువులు ఉంటారు. అవసరమైతే మేము హిందువులను కొట్టి గంగా నదిలో పారేస్తామని చెప్పి అనేక తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి అప్పుడు ఇదే టీఎంసీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఈతన ఏదైతే నేను బాబ్రీ మసీదు కడతాను, దానికి 300 ఎకరాలు తీసుకొని అక్కడ కట్టబోతున్నానని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బీజేపీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఇది తెలుసుకున్నటువంటి ఇదే టీఎంసీ నాయకులు కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, ఈ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అసొంటి టైంలోనే ఎలాంటి నిర్ణయం తీసుకొని మమతా బెనర్జీ ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ ముస్లింలకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు సస్పెండ్ చేసినట్టు, అంత పెద్ద అవసరం ఏముందని వ్యతిరేకం అవుతున్నారు మమతా బెనర్జీకి. సో ఇది ఈమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో దీనివల్ల చాలా వరకు ఆ ఓట్లు అయితే ముస్లిం క్యాండిడేట్ సంబంధించిన ఓట్లు పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో రెండోది ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే వక్ఫ్ 2025 బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం, సో ఈ మమతా బెనర్జీ ఏం చేసిందంటే తీవ్ర స్థాయిలో దాన్ని వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవసరం కానీ అవకాశం కానీ లేదని చెప్పేసి గట్టిగా ఏమీ అపోజ్ చేసింది. సో దీంతో పాటు ఇంకేమన్నదంటే, ఒకవేళ మీరు బిల్లు ప్రవేశపెడితే రేపేమన్నా పుష్కనేమన్నా అయినా కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఈమె పార్లమెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ను బెదిరించే ప్రయత్నం చేసింది. సో ఆ తర్వాత కూడా చాలా మంది నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసినప్పటికీ ఈమె పూర్తి స్థాయిలో వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. సో ఎందుకంటే బిల్లు ప్రవేశపెట్టింది సెంట్రల్ కాబట్టి ఏమన్నా అయితే వాళ్ళ మీదనే అభండం పడుతుంది కాబట్టి ఈమె దాన్ని పట్టించుకోకుండా ఇడిచిపెట్టింది. సో మరి అప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి ఈ మమతా బెనర్జీ సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు నమోదు చేయడానికి ఒక పోర్టల్ పెడుతుంది. సో ఆ పోర్టల్లో ఇప్పుడు వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు మీరు దాంట్లో నమోదు చేయండి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఈమె ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏమంటుంది, ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు 82,000 ఆస్తులు ఉన్నాయో సో వాటిని పోర్టల్లో మీరు నమోదు చేయండి, వాళ్ళకి అప్పచెప్పండి అనే విధంగా ఈమె ప్రస్తుతం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంటే అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. సో రెండు తీరులా, అంటే ఎలక్షన్లు దగ్గర పడబోతున్నాయి కాబట్టి ఈమె ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏమంటుందంటే, ఈమె ఎస్ఐఆర్ కు సంబంధించి ఇది ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు ఈమె అపోజ్ చేసింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రోడ్ల మీద కచ్చి నిరసనలు చేసింది, ఎస్ఐఆర్ మా రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టద్దు, అమలు చేయొద్దని చెప్పి. సో ఇప్పుడేమంటుందంటే, నేను పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ గురించి పోరాటం చేయలేదు. ఎందుకు అంటే, ఒకవేళ నేను పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ను ఆపే ప్రయత్నం చేస్తే సో వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను నిర్బంధం చేసైనా వీళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేస్తారు, అంటే రాష్ట్రపతి పాలన వస్తుంది కాబట్టి సో నేను చేయలేదని చెప్తుంది. సో దీని వెనుకున్న అర్థం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మామూలు ఒకవేళ ఏమి పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ఆపే ప్రయత్నం చేస్తే సెంట్రల్లో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తుంది, సో ఈమె నిర్బంధం చేస్తారు. నిర్బంధం చేస్తే ఏమవుతుంది, రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన గిట్ట వస్తే డైరెక్ట్ ఈమెను పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ జరిగి రాష్ట్రపతి పాలన అయిన తర్వాత ఎలక్షన్లే ఉంటాయి. సో ఆమె గెలవడానికి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేసుకోలేదు, అంటే గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందుకోసమని జైలుకు పోతే ఇదంతా కథ జరుగుతుందని చెప్పేసి మొత్తం మీద అయితే
దాన్ని అపోజ్ చేయలేదు. ఇది దాని వెనుకున్నట్టు అర్థం. సో ఇప్పుడు అందుకోసమే నేను ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటట్టు స్టాండ్ తీసుకున్నా అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తుంది. సో ఈ 3 అంశాలు మొత్తం మీద ఈమె ప్లేటు పిరాయించిందని చెప్పి అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టి మరి ఎందుకు మార్చింది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏదైతే కొన్ని లక్షల ఓట్లు మైగ్రెంట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ ఓట్లు అనేది వెళ్ళిపోతున్నాయి. దాంతో పాటు 36 లక్షల ఆధార్ కార్డులు ఏదైతే చచ్చిపోయిన పేరు మీద అది ఇది వీళ్ళు ఏదైతే వాడుకున్నారో, సో ఆ 36 లక్షలు పోతున్నాయి, ఇటు మైగ్రెంట్స్ ఓట్లు పోతున్నాయి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 70% ఓట్లు 65 to 70% ఓట్లు హిందువులే ఉంటాయి. 27 నుంచి వెళ్ళి 29% ముస్లిమ్సే ఉంటాయి. సో ఈ ముస్లిమ్స్ కోసం ఆల్రెడీ ఆ ఓట్లు పోయినాయి. ముస్లిమ్స్ కోసం నేను హిందువుల ఓట్లు ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఈమె ప్లేటు బిరాయించినట్టు అర్థమైపోతుంది. కాకపోతే ప్రస్తుతం మమతా బెనర్జీ 2 పడవల్లో ప్రయాణం చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు దాదాపు 29%లో 10-15% అన్న ముస్లింలు నాకు ఓటు వేస్తారని ఒక భరోసా కొద్దున్నది. ఇక్కడ హిందువులు ఎట్లా అంటే తటస్థంగా ఉంటారు. సో 3 క్యాండిడేట్ నిలబడితే అటోకోడు ఇటోకోడు అటోకోడు అన్నట్టు ఓట్లు వేస్తారు తప్పించి పూర్తి స్థాయిలో ఓట్లేరు. కాబట్టి కొన్ని ముస్లింలు కొన్ని హిందువులైనా వచ్చినా నేను గెలుస్తానే భరోసా కొద్దాం ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 2021 ఎలక్షన్లు ఏమైంది, 38.7% బీజేపీకి వచ్చినాయి ఓట్లు, 45.7% మమతా బెనర్జీ టీఎంసీకి వచ్చినాయి. ఓన్లీ 7% ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఆ 7% ఓట్లు ఇవ్వబట్టే ఈమె గెలిచింది అప్పుడు. సో ఇప్పుడు దాంట్లో 5% బీజేపీ వాళ్ళు తీసుకున్నా వాళ్ళు గెలిచే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ గమనించిన మమతా బెనర్జీ గుల్లకోవుడు పూజలు చేసుడు, గతంలో బుర్కా ధరించినటువంటి ఈమె రకరకాల ప్రయత్నాలు చేసి ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి ట్రై చేసిన ఈమె ఇప్పుడైతే గుల్లపోన్న తిరుగుడు పూజలు చేసుడు ఇవన్నీ చేస్తుంది. సో మరి అంటే బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటో దానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు టీఎంసీ కూడా అట్లా ఎందుకు చేసిండు అని బీజేపీ వాళ్ళు వ్యతిరేకించినప్పుడు అతన్ని సస్పెండ్ చేసింది. వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లును ఇప్పుడు దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంది, సో మొత్తం మీద హిందువుల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరి పుష్కన బీజేపీ వాళ్ళు కన్సల్ట్ అయితే గిట్ట బీజేపీలో చేరుతుందా, చేరితే మరి బీజేపీ వాళ్ళు ఏమైనా తీసుకునే ఆస్కారం ఉంటుందా? ఇప్పటికే మమతా బెనర్జీ మమతా దీది ఆమె ఓటర్ల కోసము ఆమె రాజకీయాల కోసం బయట దేశంలోకి ఆశ్రయం కల్పించి దేశానికి ఇబ్బంది చేసే ప్రయత్నాలు చేసిందని చాలా విమర్శలు ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మమతాను ఎట్లా బీజేపీ తీసుకునే ఆస్కారం అయితే లేదు.